ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. వృశ్చిక రాశి జీవితంలో మునుపెన్నడూ చూడని అద్భుతమైన మార్పులు చూస్తారు. మరొక 48 గంటల్లోనే మీ ప్రతి రహస్యం బయటపడుతుంది. జరగబోయేది ఇదే. అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి సమయం బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్మ సిద్ధి మీకు సహకరిస్తుంది. ధైర్యంతో చేపట్టిన పనులలో విజయవంతం అవుతారు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం మీకు తప్పనిసరి అని చెప్పడంలో సందేహం లేదు. శ్రీ వెంకటేశ్వర దర్శనం శుభప్రదం. మనోబలంతో నిర్ణయాలు అనేవి తీసుకుని విజయాలు సాధించండి. ప్రతి పనిని కూడా పునఃసమీక్షించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ శ్రమకు మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కృషిని కొనసాగించండి. విఘ్నాలు ఎదురైన ఆవేశానికి గురి కావద్దు. సహనంతో అధిగమించండి. ఘర్షణాత్మక వాతావరణానికి కొంచెం దూరంగా ఉంటే మేలు. నిదానంగా ఓర్పుతో మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించండి. మొహమాటం వలన ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు శక్తినిస్తాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావమైనది వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది. అనగా చాలా దృఢమైనటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు. కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా వీరు తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి జూలై నెల వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారని చెప్పవచ్చండి. వీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు జీవితంలో ఈ సమయంలో దక్కబోతోంది. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి.
మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ సమయం ఒక కఠినమైనటువంటి సమయము. మీ 5వ ఇంటి అధిపతి అయిన గురువు 8వ ఇంట్లో మరియు 5వ ఇంట్లో శని ఉండడం చేత చదువుపైన ఏకాగ్రత అనేది పూర్తిగా దెబ్బతినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి అడ్డంకులు, వైఫల్యాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుముఖం పట్టవచ్చు. అయితే 9వ ఇల్లు బలంగా ఉండడం చేత ఉపాధ్యాయుల నుండి లేదా తండ్రి నుండి కూడా వీరికి మంచి మద్దతు అనేది లభిస్తుంది. మీరు అదనపు పట్టుదలతో, క్రమశిక్షణతో కష్టపడితేనే ఈ యొక్క సవాళ్ళను మీరు అధిగమించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. 10వ ఇంట్లో కేతు ఉండడం చేత వ్యాపారంలో మందగమనం, ఊహించని నష్టాలు లేదా భాగస్వామ్యులతో విభేదాలు కలగవచ్చు. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం కాదు. ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో కొంత పురోగతి అనేది ఈ సమయంలో కనిపించబోతోంది. ప్రభుత్వపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద వినడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అందువలన వీరు దురలవాట్లకు చాలా దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారి హృదయం సహృదయాన్ని కలిగి ఉంటారు. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారు బాల్యం నుండే డబ్బు సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చలు ధరించిన వీరికి అన్ని విధాలుగా కూడా శుభం చేకూరుతుంది. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.